ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యా. దిస్ వీడియో ఇస్ మోస్ట్ ఫర్ యూ, నువ్వు వినాల్సిందే. ఈ వీడియో నీ లైఫ్ ని చేంజ్ చేస్తుందని చెప్పను, కానీ నీ మైండ్ లో ఒక చిన్న థాట్ ని తీసుకొస్తా. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు, ఇంటర్ ఫెయిల్ అయిపోయా మొత్తం అయిపోయింది అని అనుకుంటున్నావు. బ్రో లిటరల్లీ ఏం అయిపోలేదు. నేను కూడా ఫెయిల్ అయ్యా 10th క్లాస్ లో ఫర్ ది ఫస్ట్ టైం పబ్లిక్ ఎగ్జామ్స్ అవి. మా క్లాస్ లో ఆల్మోస్ట్ సగం మంది మ్యాథ్స్ ఫెయిల్ అయితే నేను మాత్రం ఫ్లో లో సోషల్ ఫెయిల్ అయ్యా. రిజల్ట్ నేనే చూసుకున్నా, పేరెంట్స్ కూడా నేనే చెప్పా. వాళ్ళు ఏమన్నారో తెలుసా, ఏం కాదు సప్లీ రాసుకో అంతే అన్నారు. ఇదే మాట నీ రోజు ఇంటర్ ఫెయిల్ అయిన మీ అబ్బాయి చెప్పు, వాళ్ళ లోపల ఎంత బాధ ఉన్నా ఒక్కసారిగా అమ్మాయి అనుకుంటాడు. కానీ నాకు నేను మాత్రం చాలా హర్ట్ అయ్యా. ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటానే ఉండేవాళ్ళు. బట్ గెస్ వాట్, అదే సబ్జెక్ట్ లో సప్లీ రాసి 87 మార్క్స్ కొట్టా. అక్కడే నేను ఒక డెసిషన్ తీసుకున్నా, లైఫ్ లో ఒక్క సబ్జెక్ట్ కూడా ఆగకూడదని. నేనేం పెద్ద టాపర్ కాదు. సార్ లెసన్ చెప్తుంటే బ్యాక్గ్రౌండ్ లో సైడ్ డైలాగ్ వేసేవాడిని నేను. ఐఎమ్ ఆల్సో బ్యాక్ బెంచర్. బట్ నా టాలెంట్ చూపించాల్సిన టైం వచ్చినప్పుడు ఐ విల్ షో ఇట్. నీకు చదువు రాకపోయినా ఏదైనా టాలెంట్ ఉన్నా ప్రూవ్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు ప్రూవ్ చేసే. ఇంట్లో వాళ్ళు స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదంటే ఫస్ట్ తిడతారు, కొంచెం టైం తర్వాత కొడతారు కూడా. కొట్టించుకో బ్రో, ఏమీ నమ్మనానే కదా. నువ్వు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకో, నువ్వు చేయగలవా లేదని. నీ ఆన్సర్ ఎస్ అయితే ఎవరి పర్మిషన్ అవసరం లేదు, చేసేవాళ్ళు. నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్ రాదు. చాటింగ్ చేయమంటే వాయిస్ మెసేజ్లు పెట్టేవాడిని నేను. ఇంటర్ లో మళ్ళీ ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యా. ఒక టైంలో చదవడం నాకు చేత కావట్లేదేమో అనిపించింది నాకు. బట్ మళ్ళీ స్టార్ట్ చేసా, డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేసా. ఇంగ్లీష్ ఒక ప్రెజర్ లాగా ఫీల్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఫుల్ ప్లెడ్జెడ్ గా ఇంగ్లీష్ నేర్చుకున్నాను నేను. అదే సబ్జెక్ట్ లో మళ్ళీ పాస్ అయ్యి ఇప్పుడు డిగ్రీలో కూడా ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఆల్ క్లియర్ చేశా. ఎందుకంటే నీకు తెలుసు నీ కెపాసిటీ ఎక్కడ వరకు ఉందని. మళ్ళీ రాయడానికి రెడీ అవ్వు. సో బ్రో, నా స్టోరీ విన్నా కూడా ఇంకా బాధపడుతున్నావు అంటే బాధపడకు బ్రో. రిజల్ట్ గురించి అస్సలు బాధపడుకో. సైలెంట్ గా చాటు కూర్చొని ఏ సబ్జెక్ట్ లో అయితే ఫెయిల్ అయ్యావో ఆ సబ్జెక్ట్ ని ఒకసారి తీయి, అండర్స్టాండ్ చేసుకుని మళ్ళీ రాయి. ఈసారి డెఫినెట్ గా పాస్ అవుతావు. నీ కంబ్యాక్ సాలిడ్ గా ఉంటుంది. ఇంకేం ఫీల్ అవ్వకు బ్రో, నాతో వచ్చే ఫ్లో లో వెళ్ళిపోదాం.